హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గవర్నమెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. బిఎస్ఎన్ఎల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. చాలా సంవత్సరాల తర్వాత మనకి బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగాలు అయితే వచ్చాయి. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు. జీతం వచ్చి మనకి 50,000 రూపాయలు, ఏజ్ వచ్చి మనకి 21 నుంచి 30 సంవత్సరాల వరకు. ఇది జాబ్ ఆల్రెడీ మనకి డేట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైతే మిస్ అయ్యారో అప్లై చేసుకోవడం కోసము వారైతే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్, ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది మనకి నోటిఫికేషన్ ఏంటంటే ఎక్స్టెండ్ డేటు, లాస్ట్ డేటు రిజిస్ట్రేషన్కి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది 31/3/2026కి. మనకి లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అండ్ టెలికామ్ అండ్ ఫైనాన్స్ స్ట్రీమ్లో రిగార్డింగ్ మనకి ఎక్స్టెండ్ డేట్ అయింది. ఎప్పుడు దాకా ఉందంటే మనకి 15/4/2026కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంది. ఆన్లైన్ అప్లికేషను మనకి ఎండింగ్ పీరియడ్ 16/4/2026. డేట్ అండ్ టైమ్ అప్లికేషన్ ఎండింగ్ పీరియడ్ 23/4/2026. తర్వాత ఎగ్జామినేషన్ అయితే ముందర అయితే డేట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా డేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు వీరు. మనకి ఎక్కడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ కోసం ఆల్రెడీ ఈ డేట్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఆల్రెడీ మనకి కంప్లీట్ అయిపోయింది డేటు. ఇదైతే చేంజ్ అయిపోయింది. ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది. ఆల్రెడీ న్యూ అమెండ్మెంట్ అప్రూవల్ అయింది. దీంట్లో మనకి పోస్టులు అయితే ఏమున్నాయంటే మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అండ్ డిఆర్ టెలికామ్ స్ట్రీమ్స్లో ఉన్నాయి. 95 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీకి 14, ఎస్టీకి 7 అన్ని రకాల వారికి ఉన్నాయి కాబట్టి అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ స్ట్రీమ్లో 25 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారు, ఈడబ్ల్యూఎస్, ఓసీలకి అందరికీ అయితే ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. ఇలాంటి జాబ్ని మిస్ అవుతే మీరు లైఫ్లో మిస్ అయిపోయినట్టే. మనకి పే స్కేల్ వచ్చేటప్పటికి ఇక్కడ 24,900 అన్ని అలవన్సెస్ కలిపి మనకి ఒక 50,000 పైన శాలరీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ. ఇండియన్ నేషనల్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు అందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ ఇప్పుడు వచ్చేటప్పటికి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఓబీసీ వారికి 33 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వారికి 35 ఇయర్స్, మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అన్రిజర్వ్డ్ ఓసీ వారు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకి అయితే మనకి 40 ఇయర్స్, తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ వారికి అయితే 43 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వారికి 45 ఇయర్స్ దాకా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండదని కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ టైప్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత కంపేరింగ్ యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ సెక్షన్, ఆల్ క్యాండిడేట్స్ అపీరింగ్ ద కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ టైప్స్ క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా డిక్లేర్ అవ్వలేదు. డిక్లేర్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. మనకి ఏ విధంగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుందంటే సెట్ డిఆర్ టెలికమ్యూనికేషన్కి ఆప్టిట్యూడ్ టెస్ట్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత పార్ట్ 2 తర్వాత టెక్నికల్ టెస్ట్ అయితే ఉంటుంది. 160 మార్క్స్కి 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 200, 180 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెట్ మన డిఆర్ ఫైనాన్స్కి అయితే ఆప్టిట్యూడ్ టెస్ట్ మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. తర్వాత టెక్నికల్ ఫైనాన్స్ టెస్ట్కి వచ్చేటప్పటికి 160 క్వశ్చన్ మార్క్స్కి 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 180 మినిట్స్, టోటల్ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక క్వశ్చన్కి వచ్చి 1 మార్క్ అయితే ఉంటుంది. మనకి తప్పు అయితే -2.25 అంటే ఒక్కొక్క 1/4 మార్క్స్ అయితే మీకు కట్ అయిపోవడం జరుగుతుంది. మినిమం క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కానీ ఇది ఎప్పుడు మనసులో పెట్టుకుని మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, జీవితంలో ఎప్పుడు అయితే జాబ్ అయితే రాదు పిల్లలు. మనకి 200 క్వశ్చన్స్కి మనకి 195 కానీ 199 ఈ మధ్యలో అయితే ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. మీ తల్లిదండ్రుల యొక్క డబ్బులు మాత్రం మీరు అసలు వేస్ట్ అయితే చేయకండి.
దీంట్లో చాలామంది డేట్ ఎక్స్టెండ్ అవ్వడం కారణం ఏంటంటే ఫీజు మాత్రం చాలా ఎక్కువైతే ఉంది. 2500 ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి, రూ. 1250 మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వలన చాలామంది దీనికి అప్లై చేయడం వలన మీకు మళ్ళీ ఒక లక్ అయితే వచ్చింది. ఎందుకంటే ఎవరైతే కరెక్ట్గా ప్రిపేర్ అవుతారో వారే దీనికి అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఫీజు బట్టి మీరు బాగా చదువుతాను అంటే మాత్రం ఈ ఫీజు అయితే కట్టండి. లేదు నేను వెళ్ళి సరదాగా వెళ్ళి రాసి వచ్చేస్తాను అంటే మాత్రం దీనికైతే మీరు అసలు అప్లై అయితే చేయకండి మీరు. ఎందుకంటే ఫీజు రూ. 100 కాదు, 2500. ఒక లేబరు పని చేస్తే మనకి రూ. 500 వస్తాయి. అంటే మనకి 5 డేస్ మీ తల్లిదండ్రులు పని చేస్తే అక్కడ ఫీజు అయితే వస్తుంది. కానీ అది ఆ మనసులో పెట్టుకుని ఆలోచించి ఫీజు అయితే కట్టండి. కట్టి మాత్రం కంపల్సరీ చదవండి. ఏదో వెళ్ళాము వచ్చేస్తున్నాం కదా అనుకోకండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్లో మనకి మొబైల్ నెంబర్ కావాలి, ఈమెయిల్ ఐడి కావాలి. దానికి కంపల్సరీ ఓటీపీ అయితే వస్తుంది. తర్వాత స్కాన్ ఫొటోస్, సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ కేబీసీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికేటు, డిగ్రీ సర్టిఫికేటు, కన్సాలిడేట్ మార్క్ లిస్ట్ కావాలి, ఫోటో ఐడెంటిటీ కావాలి, వ్యాలిడ్ ప్రూఫ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావాలి. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది వీరికి. మనకి క్వాలిఫికేషన్ ఏముండాలంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కోసం 60% మార్క్స్ ఉన్నవారు, ఫుల్ టైం మన కరస్పాండింగ్ చేసిన వారు పనికిరాదు దీనికి. ఏమేమి దాంట్లో ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి ఫైనాన్స్కి వచ్చేటప్పుడు చార్టెడ్ అకౌంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ ప్రకారం అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. బేసిక్ టెలికమ్యూనికేషన్కి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, వెయిటేజ్ ఎన్ని మార్కులు వస్తాయి, మీకు వైర్లెస్ టెలికమ్యూనికేషన్ కోసం పూర్తిగా సిలబస్ ఇవ్వడం జరిగింది. మనకి ఎన్నో పేజీలు ఇచ్చారంటే 12వ పేజీలో నుంచి మొదలయ్యింది. మనకి 12వ పేజీ పూర్తిగా మీరు ప్రిపేర్ అయ్యి అయితే ఎగ్జామినేషన్కి వెళ్ళండి. 13 పేజీలో కూడా మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. తర్వాత 14 పేజీలో కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది. తర్వాత 15 పేజీలో కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ని పూర్తిగా ప్రిపేర్ అయ్యి 16వ పేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్ వరకు విజయవాడలో అయితే ఉంది. తర్వాత దగ్గరగా మనకి బెంగళూరుకి, అనంతపురం డిస్ట్రిక్ట్ ఉన్నవారు బెంగళూరు పెట్టుకోండి. తర్వాత ఎవరైతే మనకి శ్రీకాకుళము, తర్వాత విజయనగరం వాళ్ళు కలకత్తా సెంటర్ అయితే పెట్టుకోండి. లేదా భువనేశ్వర్ కూడా ఉంది. ఇంకా దగ్గరగా అయితే మీకు భువనేశ్వర్ కూడా ఉంది. మన తెలంగాణ వాళ్ళైతే హైదరాబాదు పెట్టుకోవచ్చు. దీనికి ఇన్ని సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఏదో సెంటర్ని అయితే మీరు పెట్టుకుని ఎగ్జామ్ అయితే రాయండి. మనకు సెంటర్లో ఉన్న పేజీ 17వ నెంబర్ పేజీలో అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని, వెబ్సైట్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు పూర్తిగా చదివిన తర్వాతే అప్లోడ్ చేయండి. లింక్ కూడా మీకు దాంట్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడి నుంచి అయితే లింక్ నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.